హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. రవి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా. ఈరోజు అయితే నేనున్నాను పనాజీ. పనాజీ అంటే ఈ గోవా క్యాపిటల్ని పంజీ అని కూడా అంటారనమాట. ఇప్పుడు నేనున్న ఏరియా ఈ గోవాలోనే అతి ఫేమస్ ఏరియా అనమాట. ఏంటంటే క్యాసినో సిటీ, దీన్ని మార్కెట్ అని కూడా అంటారనమాట. క్యాసినో చూడొచ్చు, బిగ్ డాడ్ క్యాసినో చూడొచ్చు. క్యాసినో సిటీ అనమాట. క్యాసినో ఇక్కడ కింగ్ క్యాసినో ఉంది, బిగ్ డాడ్ క్యాసినో ఉంది, అక్కడ వచ్చేసి క్యాసినో. చాలా రకాల క్యాసినోస్ అయితే ఉన్నాయండి, చూద్దాం. మెజెస్టిక్ ప్రైడ్, చాలా రకాల క్యాసినోస్ ఉన్నాయన్నమాట. సో ఇది సిటీ నైట్ వ్యూ అనమాట. సో బాగుంది, చాలామంది వస్తారు ఇక్కడికి. సో ఫ్రెండ్స్, ఈ క్యాసినో ఏంటంటే గేమ్ అండ్ గేమ్లింగ్, డబ్బున్న వాళ్ళనమాట. పోయి జూదం ఆడడం. లోపల మనం వెళ్తే టికెట్స్ ఉంటాయండి. ఆ టికెట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఏమేమి ఇస్తారు అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇందులో బాబు చాలా క్యూట్గా ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఈ క్యాసినోలో వెళ్ళడానికి 2500, 3000, 3500, 4000 కూడా ఉంటుందండి. కపుల్స్ వెళ్తే కనుక 6000 నుండి 6500 అని చెప్పేసి అంటారు అనమాట. సో మనం క్యాసినోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఫ్రీ అండి, ఫుడ్ ఫ్రీ, మందు ఫ్రీ. ఎందుకంటే మనం టికెట్ తీసుకున్నాం కదా, ఇవన్నీ ఫ్రీ ఉంటాయి అన్నమాట. ప్రైజ్ని బట్టి ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ నేనున్న ప్లేస్ యోగాసనాలు చేస్తారంట. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ చాలా మంది వచ్చి యోగాసనాలు చేస్తారంట. లొకేషన్ నైట్ వ్యూ అయితే అదిరిపోయింది. ఈ క్యాసినోలో వెళ్ళి బయటకు వస్తున్న వాళ్ళు చాలా వరకు బాధపడుతూనే వస్తున్నారు, కానీ ఎవరు హ్యాపీగా రాలేదండి. ఎందుకంటే ఇందులో గేమ్ అండ్ గేమ్లింగ్, జూదం. మనం డబ్బు పెట్టామా అటే గోయిందా. ఎందుకంటే డబ్బున్నవాడు ఆడే ఆటే ఈ క్యాసినోస్. చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం గేమ్ ఆడుతున్న కొద్దీ వాళ్ళు మనకి ఏ మందు కావాలంటే ఆ మందు ఇస్తూనే ఉంటారు. తాగుతూనే ఉండాలి, ఆడుతూనే ఉండాలి, తాగుతూనే ఉండాలి, ఆడుతూనే ఉండాలి. లాస్ట్ మన జేబు ఖాళీ అయిపోతుంది అనమాట. ఇక్కడికి వెళ్ళామా పడుకునే ఛాన్స్ ఉండదు. పడుకున్నామంటే వాళ్ళ బోట్లోనే వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేస్తారనమాట. సో ఈ ఏ క్యాసినోకి అయితే మనం వెళ్తున్నామో, టికెట్ తీసుకున్నాం కదా, వాళ్ళ బోట్ వచ్చి మనల్ని తీసుకెళ్ళి ఆ క్యాసినోకి ఎంట్రీ చేస్తుంది. సో మనం గేమ్ ఆడాలి, తినాలి, తాగాలి, నిద్రపోకూడదు. మనం అక్కడ గొడవ చేసామా మనకి ఇమ్మీడియట్లీ బయటకు పంపించేస్తారు. నైట్ వ్యూ అయితే మామూలుగా లేదు. ఎంత క్యాసినో అనమాట, గోవా క్యాసినో అంతా అదే. ఇక్కడ వచ్చేసి క్యాసినో, పెదనాన్న క్యాసినో, బిగ్ డాడ్ క్యాసినో అనమాట. కింగ్ క్యాసినో ఉంటుంది, మెజెస్టిక్ ప్రైడ్ ఉంటుంది అనమాట. 500 రూపీస్ అంట బోటింగ్ది. నైట్ 1 గంట తిప్పుతాడని చెప్పేసి అంట. కొంత कुछ भी नहीं देगा. अच्छा 500 రూపీస్ ఓన్లీ బోటింగ్లో తిప్పుతాడంట, అంతే. ఫుడ్ డేమ్ ఇయ్యడని చెప్పేసి అన్నాడు. క్యాసినోలో వెళ్తే ఫుడ్ అవన్నీ ఉంటాయన్నమాట. మనం క్యాసినోకి అయితే వెళ్ళలేదు కదా ఫ్రెండ్స్, వీళ్ళని అయితే అడిగాను అనమాట. ఇక్కడ విదేశాల నుండి రష్యన్, చైనీస్, జపానీస్, ఇంకా చాలా దేశాల నుండి అమ్మాయిలు మనల్ని ఆటపాటలతో అలరిస్తూ మభ్యపెడుతూ మన జేబులు ఎలా ఖాళీ చేయాలనేది చూస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు మనకు మందు ఇస్తారు, ఫుడ్ కానీ మనల్ని డ్యాన్స్ చేసి, రకరకాల డ్యాన్స్ చేసి మనల్ని కూల్ చేస్తూ గేమ్ ఆడేలా చేస్తుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా లక్షల్లో శాలరీస్ ఉంటాయి. విదేశాల నుండి వచ్చి ఇక్కడ డ్యాన్స్ ఆటపాటలు పాడి అంతా ఇది చేస్తారు. ఈ క్యాసినోలో వెళ్ళి బయటకు వచ్చే వాళ్ళని చూడాలి. పాపం ఒక్కొక్క విధంగా చూస్తుంటే ఏడుస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే తాగింది దిగిన తర్వాత ఆ మైకంలో తాగిన మైకంలో ఏం చేశారో తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చెప్పాలరా బాబు అని చెప్పేసి నగలు, నాణ్యాలు ఏమైనా ఉంటే అమ్ముకొని తీసుకొచ్చి ఆడుతూ ఉంటారు ఇక్కడ. ఇది వచ్చేసి మెజెస్టిక్ ప్రైడ్, అందులోకి ఎంట్రీ అనమాట. మీరు చూసుకోవచ్చు, మామూలుగా లేదు, టికెట్ తీసుకుంటేనే ఎంట్రీ, నాట్ అలౌడ్ అంటున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇటువైపు అటువైపు మొత్తం పార్కింగ్ ఉంది. ఇప్పుడు ఇది మనం వెళ్తున్న ఏరియా వచ్చేసి ఈ బోటింగ్ ఏరియా అనమాట. ఎందుకంటే పబ్లిక్ని ఇటు నుండి అటువైపు ట్రాన్స్పోర్టేషన్ షిఫ్ట్ చేస్తారనమాట. మనం లేదంటే పెద్ద ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ మీదంగా వెళ్ళాలంటే కష్టం, బస్సుల ద్వారా కానీ వెళ్ళడానికి అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక బోట్ వస్తుంది, జనాలందరూ అందులోకి ఎక్కుతారు. ఎక్కిన తర్వాత అటువైపు షిఫ్ట్ చేస్తారనమాట. ఇది ఈజీ ప్రాసెస్, ఫ్రీ, నో ఛార్జెస్. ఓన్లీ వెహికల్స్ ఏమైనా ఉంటే, బైక్ కానీ కార్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాటికి మాత్రమే ఛార్జ్ చేస్తారు. మేబీ అంతే 30-40 రూపీస్ అలా ఉంటుంది అనమాట. మనం ఎవరు వెళ్ళినా కానీ ఈ బోట్లో ఇది వచ్చేసి చూసుకోవచ్చు మీరు క్యాసినో. సో ఈ బోట్లో వెళ్ళడానికి ఇటు నుండి అటు వెళ్ళడానికి కనుక ఫ్రీ అనమాట. సో ఇప్పుడు వస్తుంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. జనాలు వెళ్ళి అందులోకి ఎలా షిఫ్ట్ అవుతారు, ఇవి వచ్చేసింది చూడవచ్చు మీరు. ఈ బైకులు, కార్లు ఇవన్నీ షిఫ్ట్ అయిపోయి జనాలు ఎక్కుతారు మళ్ళీ వెళ్ళడానికి. 4 వీలర్స్కి టికెట్ అనమాట, వీళ్ళంతా తీసుకొని వెళ్తారనమాట.
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ బోట్ వస్తుందన్నమాట. అక్కడ నుంచి వెహికల్స్ జనాలని నింపుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ప్లస్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళని ఆ సైడ్ మీకు అక్కడ వెనకాల లైటింగ్ కనిపిస్తుంది కదా అటనమాట. లేదంటే పెద్ద ఫ్లైఓవర్ ఉంది అక్కడ నుంచి, మేము కేబుల్ బ్రిడ్జి, దానిపైనుండి వెళ్ళాలంటే చాలా కష్టం, చాలా హైట్లో ఉంటుంది. అందుకే ఇలా షిఫ్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో చూడొచ్చు మీరు. గోవాలో మనం వస్తే ఇక్కడ ఏంటంటే ఏదో లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏదో వాళ్ళ ఇక్కడ గోవా లాంగ్వేజ్ వేరే ఉంది, హిందీ కూడా కాదు. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ చాలా డిమాండ్గా మాట్లాడుతుంటారు అనమాట. సో మనం ఏంటంటే వాంతో వీంతో గొడవలు పడకుండా మన పని అయితే మనం లాగించుకొని వెళ్ళిపోవాలి. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ క్యాషినో గురించి మనం మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ అయిపోయింది, వాడు ఏదో మాట్లాడాడు. సో అది వదిలేండి. సో ఇంకోటి అంటే ఈ క్యాషినో చుట్టుపక్కల ఏరియా చాలా రద్దీ అండ్ తాగేసి ఉంటారు. మనం కేర్ఫుల్గా ఉండాలి, గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. క్యాషినో వెళ్తే కనుక అంతే సంగతి అండి, ఏం లేదు, మన జేబులు ఖాళీ చేసుకొని రావాలి. క్యాషినో ఆడినా కొద్దీ క్యాషినో వాళ్ళకు మాత్రమే డబ్బులు వెళ్తాయి, కానీ మనకైతే రావు. గోవాకి ఎక్కువ టూరిస్టులే వస్తారు కనుక ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళైతే కొంతమంది చాలా వరస్ట్గా మాట్లాడే విధానం అయితే అస్సలు బాగలేదు. ఇక్కడ 2-3 బీచెస్ అవి ఉన్నాయన్నమాట. ఇక కొన్ని బీచ్లు ఉన్నాయి, అవి చూసుకొని వెళ్దామని చెప్పేసి ఉన్నాను. వెళ్దాము. హిందుస్థాన్ ఫార్మసీ అని చెప్పేసి ఒక హోటల్ ఉందంట, మనం అడుగుదాము బెడ్స్ ఎలా ఉన్నాయి ఏందనేది, చూద్దాము. మనం వచ్చి ఆల్రెడీ 4 days అయిందండి, ఇంకో 2 days చూసి ఇంకా రిటర్న్ అవుదాం అనమాట. సో అడిడాస్ షోరూమ్ ఉంది ఇక్కడ, షాపింగ్స్ అన్ని అడిడాస్ ఉన్నాయి అనమాట. ఈ ఏరియా మొత్తం షోరూమ్స్ చాలా ఉన్నాయండి, రకరకాల షోరూమ్స్ ఉన్నాయన్నమాట. బాటా, ఢిల్లీ దర్బార్, వుడ్ల్యాండ్, రిబాక్, ఇంకా చాలా అన్నీ మొత్తం షోరూమ్ దానికి సపరేట్ ఉన్నాయన్నమాట. సో గోవాలో వస్తే ఒకటి బెస్ట్ ఏంటంటే మందు ఒకటి చాలా తక్కువ దొరుకుతుంది అనమాట, చీప్గా దొరుకుతుంది. ఆల్కహాల్ ఒకటి, ఫుడ్, రూమ్స్, మిగిలిన ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ చాలా హై. మీరు హైదరాబాద్ నుండి ట్రైన్కి వస్తే కనుక వాస్కోడ్ గామాకి రావచ్చు, మడ్గౌన్ అనే ఇక్కడ రైల్వే స్టేషన్, అది కూడా పెద్దది, అక్కడ రావచ్చు. అక్కడ నుంచి పణజీ ఇక్కడికి వస్తే కనుక మీకు హోటల్ అవైలబుల్స్ ఉంటాయన్నమాట. సో ఇదంతా చూసారుగా క్యాషినో సిటీ, ఇది మార్కెట్ ఏరియా అనమాట. ఇదంతా రద్దీ నైట్ వ్యూ అయితే హైలైట్గా ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఫుల్ బాగుంటుంది. ఆల్కహాల్, ఫుడ్ అన్ని ఫెసిలిటీలు ఉన్నాయన్నమాట. సో కొంచెం హైక్గా ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లైఓవర్ మనం అక్కడికి వెళ్ళి వచ్చామన్నమాట. ఎందుకంటే ఆ సైడ్ నుండి ఆ సైడ్ వరకు అక్కడ వాటర్ ద్వారా బోటింగ్లో షిఫ్ట్ చేస్తున్నారు జనాలు. మీరు చూశారు, బైక్, కార్లని అలా షిఫ్ట్ చేస్తూ ఉంటారు. లేదంటే ఈ కేబుల్ బ్రిడ్జి కింద ఫ్లైఓవర్స్ అవి చూస్తున్నారు కదా, అక్కడ నుండి బస్సు కానీ వేరే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెట్టుకొని క్రాస్ చేయవలసి వస్తుంది అనమాట. అందుకే ఇక్కడ గవర్నమెంటు ఆ జనాల్ని అలా బోటింగ్ ద్వారా వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. సో అదైతే నాకు నచ్చింది హైలైట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో